సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. బతుకమ్మ చీరలతో చిన్నారుల ఉయ్యాల అనే వార్తకు స్పందన. తాండూరు పట్టణంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శం. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూర్ హనుమాన్ జన్మోత్సవ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం. ఈ నెల 27న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే రథయాత్రను విజయవంతం చేద్దాం. మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. చెన్నారం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 24,000 రూపాయలను అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంశెట్టి అనిల్. వార్డు నంబర్ 13లో కంటి చికిత్సా శిబిరం నిర్వహించిన ఎల్ఎన్ఆర్ యువసేన. బషీరాబాద్ మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మహాపడి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. జీవన్గిలో భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టిన ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో రైతు బజార్లో లబ్ధిదారులకు వితరణ చేయని బతుకమ్మ చీరలతో చిన్నారులు ఉయ్యాలలు ఊగారు అనే వార్తకు స్పందన లభించింది. ఈ నెల 11న సిటీ కేబుల్లో ప్రసారం చేసిన వార్తకు తాండూరు మున్సిపల్ కమిషనర్ స్పందించారు. రైతు బజార్లో బతుకమ్మ చీరలు ఉన్న గోదాంను సీజ్ చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ సిబ్బంది రైతు బజార్లోని చీరలు ఉన్న గోదాంకు తాళం వేసి సీజ్ చేశారు. రైతు బజార్లోని షెడ్లకు చీరలతో వేలాడదీసిన ఉయ్యాలలను తొలగించారు. ఎవరైనా గోదాంలోని చీరలను తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి హెచ్చరించారు. సీజ్ చేసిన చీరలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పై అధికారుల ఆదేశాలను పాటిస్తామని కమిషనర్ తెలిపారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం జరిగిన జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, నీరజాబాల్ రెడ్డి, రంగారావు, టీజేఏసీ నాయకులు సోమశేఖర్, న్యాయవాది జిలానీ, పి బస్వరాజ్, గూలి పరమేశ్వర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అది చేసి ఈరోజే జీవో ఇష్యూ రావడం యావత్ తెలంగాణ ప్రజలకందరూ కూడా ఆ రోజు మందకృష్ణ గారు ఏదైతే ఎస్సీ కులాలకు లాభం జరగాలని చెప్పి చేసిండో వారికి అందరూ కూడా ఈ రోజు నుంచే ఎస్సీ కుల వర్గీకరణ రావడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఏ కుల బట్టి రావడమే జీవోనే కాకుండా రేపు జరగబోయే అడ్మిషన్స్లలో ఉద్యోగాలలో కానివ్వండి, రేపు జరగబోయే కాలేజ్ అడ్మిషన్స్లలో కానివ్వండి, రేపు వచ్చే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ వర్గీకరణ ప్రకారం ఇప్పుడున్నటువంటి సెన్సెస్ ప్రకారం అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా గొప్పగా చేసినటువంటి మా దళిత అంబేద్కర్ సంఘం సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి టౌన్ అధ్యక్షుడు హబీబుల్లా గారు కానివ్వండి, డాక్టర్ సంపత్ కుమార్ గారు కానివ్వండి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, టౌన్ మహిళా అధ్యక్షురాలు మాధవి గారు కానివ్వండి, నిరజ గారు కానివ్వండి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి సీనియర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు అంబేద్కర్ సంఘ మల్లన్న కానీ, చంద్రన్న కానీ, వీళ్ళందరూ కూడా కృష్ణప్ప కానీ వీళ్ళందరూ కూడా నిర్విరామంగా అంబేద్కర్ వారసులను ఖచ్చితంగా వారి ఆశయాలను వారి గుర్తుండే విధంగా మనం పనిచేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఈ ఉత్సవాలు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంతా కూడా తాండూరు మా నియోజకవర్గాన్ని అంతా కూడా నీలిమయం చేయడం, వారి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుంటూ అంబేద్కర్ గారు వారు చేసినటువంటి పోరాటమే కానివ్వండి, వారి అంత అత్యున్నతమైనటువంటి చదువులు చదివి వివిధ బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధమైనటువంటి పనులు చేసిండు. ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిందన్న విషయాన్ని
మనమందరం కూడా ఈ వేదిక ద్వారా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరిని నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆయుధం ఇచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే రాజ్యాంగం మంచిదైతే సరిపోదు, రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఓటు హక్కును కల్పించేటువంటి అంబేద్కర్ గారికి తప్పకుండా చరిత్ర ఉన్నంత వరకు వారు నిలిచిపోతారని చెప్పి తప్పదన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత తాండూరులోని అంబేద్కర్ విగ్రహానికి, తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాలల మండలం దేవనూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం మరియు శివాజీ మహారాజ్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దూరం జరిగి ఎంత ఇక్కడ చిన్న మళ్ళీ జై తెలంగాణ. సందర్భంగా మరి ఇక్కడ తాండూరు పట్టణంలో అంబేద్కర్ చౌక్ దగ్గర మరి అన్ని సంఘాల నాయకులు కలిసి ఇక్కడ ఆయన జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ముందుగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్టయితే ఈ రోజు గ్రామాన అంబేద్కర్ విగ్రహాలకు యువత, పెద్దలు, ఊరూరు అంతా కలిసి కూడా ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటా ఉన్నారు. మరి మీరు గుర్తుంచుకుంటే దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా, ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి మేము ఇప్పించడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మేము ఆ రోజు ఆలోచించిన దానివల్లనే అని చెప్పి కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి నేను ఇప్పుడే వివిధ గ్రామాలను సందర్శిస్తూ వివిధ గ్రామాల దగ్గర చూసినట్టయితే మరి ఒక పండగ వాతావరణం ఈరోజు చూస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఆ మహనీయుడు మన రాజ్యాంగం రూపొందించింది కాబట్టి మనకి ఈరోజు జరిగింది. ఈరోజు చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి సమానత్వాన్ని కల్పించిన వ్యక్తే మన అంబేద్కర్ గారు. ఈరోజు గతంతో పోలిస్తే మరి ఈరోజు ప్రతి కులంల నుంచి ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు, ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడే హక్కు ఈరోజు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన యువత, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని మరి ఆయన ఆశయాలను సాధించే దిశలో మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒక్కడిగా నన్ను భావించినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి
అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన కోసం దయచేసి మాట్లాడడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మాజీ కౌన్సిలర్ శోభారాణి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి మరియు పాత తాండూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలకు, యావత్తు ప్రపంచ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనగదొక్కే ఆలోచనలో ఈరోజు ఈ ప్రభుత్వాలు కానీ అగ్రవర్ణాలు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. మేము మీ తాతలకు ముత్తాతలకే భయపడలేము, మీకేం భయపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మేము అంబేద్కర్ గారి వారసులం, పూలే గారి వారసులం, పెరియార్ గారి వారసులం, భగత్ సింగ్ గారి వారసులం. మేము ఎవ్వరికి కూడా భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు ఎంత గొప్ప మహానాయకుడో ఈరోజు అందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఒక జీవితంలో 32 డిగ్రీలు, 4 మాస్టర్ డిగ్రీలు, ఒరిజినల్ డిగ్రీలు, మన అమిత్ షా, నరేంద్ర మోడీ లాగా ఫేక్ డిగ్రీలు కావు, ఒరిజినల్ డిగ్రీలు సాధించి ఈ దేశానికి రాజ్యాంగం రచించి ఈరోజు మన సామాన్యమైన ప్రజలకు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీ అందరికీ తెలుసు, వెనకటికి గుళ్ళాల్లో ప్రవేశించకుండా ఆపింది ఎవరు, చెరువులలో నీళ్లు తాగకుండా ఆపింది ఎవరు, పెళ్లిళ్ళకు పోనీయకుండా ఆపింది ఎవరు. మరి అదే వ్యవస్థ ఈరోజు మరొక్కసారి ఈ దేశంలో కొనసాగుతున్న విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2014లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఆ రోజు అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, మిగతా జాతీయ నాయకులు గారు ఒక్కరే అన్నారు, అందరు ఒకటే మాట చెప్పిర్రు, ఈ దేశంలో అందరు కూడా చదువుకునాలే, చదువుకుంటేనే అన్నీ తెలుస్తాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ 2014లో ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక 2014 వరకు ఈ యొక్క దేశ బడ్జెట్లో 5.14% మనకు శిక్ష కోసం బడ్జెట్ ఏర్పాటు చేస్తుంది. కానీ ఈరోజు 11 ఏళ్ల బీజేపీ పరిపాలన తర్వాత కేవలం 2.3% మాత్రమే ఈరోజు విద్యకు బడ్జెట్లో ఏర్పాటు చేసిన అనే విషయాన్ని కూడా యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మేమేం చెప్తున్నాం, ఈరోజు యువకులందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఒక పార్టీ ఏమో హిందూ ఖత్రేమే అంటుంది, ఇంకో పార్టీ ఏమో ముస్లిం ఖత్రేమే అంటుంది. ఎవరు కూడా ఖత్రేలా లేరు. ఈ భారతదేశంలో ఏమైనా ఖత్రాలా ఉన్నదంటే అది ఒక మన మానవత్వం ఖత్రేలా ఉన్నది, మన ఈ ఇన్సానియత్ ఖత్రేలా ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఒక రాజ్యాంగం ఖత్రేలా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి మనమందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకొని మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన లాభాలన్నింటి కోసం కూడా మనం పోరాటం చేయాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దయచేసి నా ఓబీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఆలోచన చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు. కానీ కొంతమంది నాయకులు, అగ్రవర్ణ నాయకులు కేవలం దళితుల నాయకుడని వక్రీకరించి ఈరోజు దేశానికి, దేశ ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న 90% మంది ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు అందరం కూడా బాబాసాహెబ్ రచించిన ఒక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మరి తాండూరు నియోజకవర్గంలో
రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 120 అంబేద్కర్ స్టాచ్యూలు ఈ నియోజకవర్గంలో పెట్టాలంటే ఎంత గొప్ప విషయమో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. దేశంలో ఏ నాయకుడు పెట్టలేడు. ఒక నియోజకవర్గంలో 120 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, కానీ మా నాయకుడు 120 అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టి మా ఒక చిత్తశుద్ధిని మేము ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర సచివాలయానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని నామకరణం చేసినాం. మరి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన బాబాసాహెబ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. మేము ఎప్పుడు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం, రాజ్యాంగం కోసం పనిచేస్తామని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేసుకున్నారని చెప్పేసి చెప్పుకుంటూ మరి ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో ఈరోజు దేశం పైన ఇవన్నీ కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దేశం బాగుండాలంటే 90% మంది ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, కొన్ని పార్టీలు 80% వర్సెస్ 20% ఈ యొక్క భారతదేశంలో కొట్లాట అంటున్నారు. అది కాదు, 90% మనం ఉన్నాం, 10% వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 90% వర్సెస్ 10% ఎన్నికలు నడుస్తాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పుకుంటూ బాబాసాహెబ్ ఒక అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు కొట్టనికే ఈరోజు బీజేపీ పార్టీ కానీ మిగతా శక్తులు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా దేశ పౌరులందరం కూడా ఏకంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి శంభు మహారాజ్ గారు, ఛత్రపతి శంభు మహారాజ్ గారు గతంలో 300 సంవత్సరాల కిందనే అందరికీ సమన్యాయం జరగాలి, అన్ని కులాల వాళ్ళకు న్యాయం జరగాలని ఆ రోజు ఆయన సైన్యంలో ఉన్న సైన్యాపతులు కానీ అందరు కానీ అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళందరినీ తొలగించి ఎవరు ఎంత ఉంటారో వాళ్ళకంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు శంభాజీ మహారాజ్ గారు చెప్పారు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు, జాతి కులగణన జరగాలి. జాతి కులగణన జరిగితే మా జాతులు ఏడున్నాయని తెలుస్తాయి. మా జాతులు ఏడున్నాయని తెలవాలంటే జాతి కులగణన జరగాలి. మేము ఏడ ఉన్నాము, మేము 90% మంది మేము హాస్పిటల్లో ఉన్నాం. ఆయన భిక్షనే బాబా అంబేద్కర్ గారి భిక్షనే ఇది. కాబట్టి మనమందరము ఆయన ఆశయాలకు అనుగుణంగా మనము నడుచుకోవాలి. మరి ఆయన ఉద్దేశం ఒకటే, మనము ఎదగాలంటే మనం బాగుపడాలంటే మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఆయన. ఒక ఓటు హక్కు ఇవ్వడం జరిగింది, ఒకటి చదువు. ఈ రెండు ఉంటే మనము ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతాము, మనం ఎంత పైకైనా ఏ స్టేజ్కైనా మనం వెళ్ళగలుగుతామనేది ఆయన ఇచ్చినటువంటి సందేశము. ఆ సందేశం మనం అందరం గుర్తించుకోవాలి. ముఖ్యంగా మరి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అంబేద్కర్ గారి జయంతి, జగ్జీవన్ రామ్ గారి జయంతిని మరి గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉంటే అఫీషియల్గా చేయాలనేది మేము గతంలో మున్సిపల్లో తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మున్సిపాలిటీ లోపల ఆ యొక్క దేవుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతికి సరైనటువంటి మరి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మరి ఎక్కడ చూడు హైదరాబాద్లో కానీ వేరే సైడ్ మేము చూస్తూ ఉన్నాము, 2 రోజులు 3 రోజుల నుండే మరి లైటింగ్ వేయడం కానీ డెకరేషన్ చేయడం కానీ మరి సరైనటువంటి ఇక్కడ మాత్రము ఆయనకు సరైనటువంటి గౌరవము మరి లభించడం లేదు. మేము నెక్స్ట్ ఈసారి కంటే వదిలిపెడుతున్నాము. వచ్చే ఏడాది నుండి మాత్రము మరి మున్సిపల్ ద్వారా ఏదైతే చేయాల్సిన కార్యక్రమాలు కరెక్ట్గా చేయకపోతే మాత్రము విడిచిపెట్టేదే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇదేదైతే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మధ్యలో ఉంది, అక్కడ పోవడానికి రావడానికి ఇబ్బందే కాకుండా పూలదండలు వేయడానికి కూడా ఇక్కడ రాకుండా ఉన్నది. మరి పాత తాండూరులో అయితే మేము అభిషేకాలు చేస్తాం మేము అంబేద్కర్ గారికి, ఇక్కడ కనీసం పూలదండ వేయడానికి కూడా రాని పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది, ఇది దళితులదే కాదు, ప్రతి ఒక్కరిది అన్ని కులాలకు సంబంధించినటువంటి దేవుడు ఆయన. మరి అది గుర్తుంచుకొని ఇప్పుడు ఏదైతే చౌరస్తా లోపల ఒకటి అంబేద్కర్, ఒక సైడ్ అంబేద్కర్ విగ్రహాన్ని
ఒక సైడ్ జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని పెట్టి మంచిగా స్టేజ్ లాగా కట్టించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వచ్చే ఏడాది వరకు మాకు అది చేయించగలరని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సిపిఐ నాయకులు విజయలక్ష్మి పండిత్, ప్రజా సంఘాల నాయకులు, కార్మికుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం అనేది ఎంత ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరి లోపల చైతన్యం తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా గుర్తించే పరిస్థితి ఈరోజు వస్తుందంటే దీనికి కారకం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే రాజ్యాంగ నిర్మాతనే కాదు, ఒక తాత్వికుడు, అదే కాకుండా మేధావి, పోరాట యోధుడు, ముందు చూపుతో మన దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, ఏ విధంగా కుల మతాలు అనేక మంది ఉండే ఈ భారతదేశాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు తాను అనుభవించిన బాధ ఏదైతే ఉన్నదో ముందటి తరాలు ఆ బాధను అనుభవించరాదని చెప్పేసి సమాజ లక్ష్యంగా అందరికీ ఆర్థిక సమానత్వం ఉండాలని చెప్పేసి కులమత రహిత దేశం ఉండాలి మన దేశం అని చెప్పేసి వారు ఆ రోజు రాజ్యాంగాన్ని ఆ విధంగానే నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు చూస్తున్నాం మనం, ఈ రోజటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుచుకుంటూ ముఖ్యంగా ఏ పునాదుల మీదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు దేశాన్ని అందరినీ ప్రజలందరినీ కూడా ఏకం చేసిండ్రో ఆ పునాదికే విఘాతం కల్పించే విధంగా, ఆ పునాదులనే నరికే విధంగా ఈ రోజటి పాలకులు చేస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. కుల మత రహిత దేశం మనది, అందరూ సమానం అనే అనుకునే దేశం లోపల కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన కొనసాగించాలని చెప్పేసి, రాజ్యాధికారమే ఏకైక లక్ష్యం అని చెప్పేసి సాగుతున్న ఈ ఏదైతే పాలన ఉన్నదో దానికి ధిక్కరించి దాన్ని, ఎందుకంటే మనం అంబేద్కర్ గారిని నమ్మేవాళ్ళం, అంబేద్కర్ గారిని మన దేవుడు, ఎందుకంటే దేవుడిని ఎవరు చూడలే కానీ అంబేద్కర్ గారిని చూసి ఈరోజు నేను ఒక మహిళగా మాట్లాడుతున్నా అంటే దానికి కూడా అంబేద్కర్ గారి మా పట్ల వారు ఆలోచన ఆ రోజే తీసుకొని మా మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని మనుధర్మాన్ని, అంతకుముందు అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే ముందు మనుధర్మం ఉంటుంది. మనుధర్మం లోపల పశువు, స్త్రీ, దళితులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా నీచులు, అధములు, వీళ్ళని శిక్షించాలని చెప్పేసి చెప్పేది మనుధర్మం. అయితే వీళ్ళందరూ కూడా మనుషులు, వీళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళందరినీ కూడా సమానంగా అవకాశాలు ఉండాలని చెప్పేసి చెప్పింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీ నమ్మేవాళ్ళుగా ఏదైతే ఉన్నామో ఆ రోజు అంబేద్కర్ గారి భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లోనే సమాజం ఉంటుంది, ఆర్థిక సమానత్వం, మత కుల సమానత్వం, అదేవిధంగా సామాజిక సమానత్వం ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మనమందరం కూడా కంకణబద్ధులు కావాలి. ఈరోజు మనమందరం కూడా ప్రతిజ్ఞ బునాలే. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దెబ్బతీయలేకుండా కాపాడుకుంటామని చెప్పేసి, ఎవరు ఎన్ని అధికారంలో ఉండవచ్చు గాక, ఎన్ని కేసులు కుట్రలు పన్నొచ్చు గాక, కానీ ఖచ్చితంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కూడా సమానమే ఈ దేశంలో. దళితులకు కూడా ఖచ్చితంగా కోరుకునే వాళ్ళకి రిజర్వేషన్ సమాన, అన్ని విధాలుగా సమానత్వం ఉన్నప్పుడే దానికోసమే మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీకందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అది కోరుకున్న వాళ్ళే నిజమైన అంబేద్కర్ గారికి నివాళులు అని చెప్పేసి ఆ సమాజం వచ్చినప్పుడే, వారికి నిజమైన కుల మత రహిత సమాజం ఉన్నప్పుడే, ఆర్థిక
తాండూరు పట్టణంలో సోమవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. ఇవాల్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పెద్దల మండలం మంబాపూర్ గ్రామంలో చాలా గొప్పగా ఈ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి మంబాపూర్ యువకులకు, మంబాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సుందర్ గారు, అనంతన్న గారు, ఇంద్రయ్య గారు, కిరణ్ గారు మరియు చాలామంది కూడా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరుడు భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం గారు, నరసింహ, హరీష్ గారు, రామచందర్, శివరాజ్ మరియు మిగతా కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఒక వాడకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ప్రపంచం మెచ్చిన నేత, ప్రపంచ జ్ఞానిగా ఈ దేశ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సమసమాజ స్థాపన దిశగా ఈ దేశంలో ఉన్నటువంటి తాడితులు, పీడితులు, బడుగులు, బలహీన వర్గాలందరూ కూడా ఈ సమాజంలో భాగమే. ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించేది దళితులే అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్లకు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చైతన్యపరుస్తూ వాళ్లకు ప్రభుత్వ ఫలాలు సమానంగా అందాలి, ఈ సమాజంలో సమానంగా చూడాలి, సమానంగా వాళ్ళకు గౌరవించబడాలనేటటువంటి పరితపించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అక్కడక్కడ ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఇంకా వివక్షకు గురవుతున్నది. ఇంకా అనేక రకాలైన అవమానాలకు పాల్పడతా ఉన్నారు, అనేక రకాలైన అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంటరానితనం ఏదైతే సామాజిక రుగ్మత ఉందో ఈ దేశ విఘాతానికి, ఈ దేశ అభివృద్ధికి విఘాతం కల్పించేటటువంటి విషయాలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రతి పౌరుడు కూడా ఎక్కడ కూడా అంటరానితనం అనేది, ఎక్కడ కూడా దళితులను చిన్నచూపు చూడాలనేటటువంటి భావన ఉండకూడదు. ఈ సమాజంలో వాళ్ళు కూడా భాగస్వాములే, వాళ్ళంతా మన కుటుంబ సభ్యులైనటువంటి భావన కల్పించే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు దళితులందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావించేటటువంటి పరిస్థితికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఒక పిలుపునిస్తే మేము ఖచ్చితంగా వారం రోజుల పాటు అంబేద్కర్ గారి యొక్క చైతన్య సదస్సులు, అంబేద్కర్ గారు ఈ సమాజానికి చేసినటువంటి కృషి ఏంటి, అంబేద్కర్ గారు నిజంగానే కేవలం దళితులకేనా అంటే కాదు, ముమ్మాటికి ఈ దేశం యొక్క విధి విధానాలు, ఈ దేశం యొక్క పరిపాలన దక్షత కలిగినటువంటి అనేక అంశాల పట్ల ఈరోజు అవగాహన కల్పించినటువంటి గొప్ప ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారికి నమస్కారాలు. అలాగే మాజీ మండల అధ్యక్షుడు మా మిత్రుడు హరీష్ గౌడ్ గారికి, రామచంద్రన్నకు, శివరాజ్ గారికి, అలాగే మిత్రులందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు అన్నటువంటివి అసలు మనం ఎంత కొలిచినా కూడా తక్కువనే. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభ్యున్నతి కార్యక్రమాలు, వాటి నుంచే మనకి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మనకి రాజ్యాంగం తప్పనిసరి. ఏ పనులు చేయాలన్నా రాజ్యాంగబద్ధంగానే చేయాలి. ఆయన చాలా మంది అనుకుంటారు ఒక వర్గానికి మాత్రం పరిమితం చేసిన అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు, అన్ని వర్గాలకు ఆయన పూర్తి పదార్థ. ఆయన నుంచి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఏ వర్గం, బీసీ కానీ ఓసీ కానీ అందరూ కూడా ఒక దేవుడిగా కొలుసుకునే వ్యక్తి ఎవరు ఉండాలంటే అది అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లి ఆయన నడవడికలు నడిచి దేశ అభ్యున్నతికి కానీ గ్రామాలకు కానీ పాల్పడాలి. అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సమీకరించు పోరాడు అనేటటువంటి స్ఫూర్తిని తీసుకొని మరి రమేష్ అన్న గారు అదే స్ఫూర్తితో ముందుకు సాగిపోయినారు. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే అది కొంత ప్రచారంగా దళితులను వెలుగబాటు చేయడం అనేటటువంటిది కానీ, దళితులను హీనపరుస్తున్నటువంటిది కానీ జరుగుతుంది అనేది ప్రచారంలో ఉంది. కానీ సరే, జరిగినటువంటి దానికి ఏ పార్టీ చేయమని చెప్పదు, ఎవరు కూడా ఈ విధంగా చేయండి అంటానని ఉచ్చగొల్పరు. జరిగినటువంటి దానికి చింతిస్తున్నాం. నిజమే జరుగుతున్నటువంటి వాస్తవిక పరిస్థితిని కొన్నిటికి ఆ విధంగా బ్లేమ్ చేయడం అనేది కాదు. సరే, విషయం ఏమైనా ఒకటి ఏంటంటేనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నారని చెప్పినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ను తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో నిలబెట్టినటువంటి ఘనత కూడా ఆయన చేసినటువంటి మేలుదే. ప్రపంచ మేధావులలో ఒకటిగా ఆయన ఉన్నాడని చెప్పేసి లండన్కి వెళ్ళి ఆయన చదువుకున్నటువంటి యూనివర్సిటీని భారతదేశంగా కొనుగోలుగా చేసుకొని ఈరోజు దేశం అంతటికీ వ్యాప్తింపజెప్తున్నటువంటి వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. తర్వాత 370 ఆర్టికల్ కానీ
మహిళా బిల్లును కానీ తదితర బిల్లులు ఏదైనా ఉన్నాయి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ పక్షాన అన్న మందకృష్ణ గారు వెళ్ళి మరి భారతదేశానికి పౌరుడైనటువంటి వ్యక్తిగా అన్న మీరు మమ్మల్ని గ్రహించి దయచేసి మీరు మాకు వచ్చి మీరు ఒక చిన్న సహాయం చేయండి మాకు, మీరు అనుకుంటే చిన్నదే అంటే గౌరవ మరి ప్రధానమంత్రి గారు వచ్చేసి కృష్ణ నేనున్నా తప్పక చేస్తానటువంటి మాట ఇచ్చి ఆ తర్వాత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో చిండ్రు గారి కమిటీ ఎప్పించేసి 7 మంది త్రిసభ్య కమిటీలలో తర్వాత పెళ్లి ఆయన న్యాయం చేసిన వ్యక్తిగా జరిగింది. ఆ విధంగా జరిగింది. కారణం అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిదాతకంగానే చేసింది తప్ప వేరొకటి కాదనేది అంటున్నాం. రెండవదిగా ఈ రోజు చూస్తే బండి సంజయ్ అన్న గారు అవమానిస్తున్నారనేటువంటిది అవమానం కాదు, ఇక్కిత భావంతో కాళ్ళు మొక్కినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరు అంటానంటే మరి బండి సంజయ్ అన్న గారిని చూస్తూనే ఉన్నాం. ఇంత విధంగా తనను తాను తగ్గించుకున్నప్పటికీ కూడా మరి జరుగుతున్న అవమానాలు ఇవి అంటారని చేయడం కాదు. సరే ఈ రోజులో అనగబడుతున్నటువంటి విధానాలు చూస్తున్నాం, తొక్కబడుతున్నటువంటి క్రియలుగా చూస్తున్నాం. ఎవరి చేతిలో ఉంది అంటానంటే అహంకారం ఎవరి చేతిలో అయితే ఈరోజు అంబేద్కర్ జయంతికి ఇచ్చేసిన పెద్దలకు మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఆనాడు అంబేద్కర్ కలలు కన్న అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఆ రోజు ఇటీవల తాండూరు పట్టణంలో హనుమాన్ జన్మోత్సవ దినోత్సవ సందర్భంగా వీర హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. కాగా నేడు సోమవారం తాండూరు పట్టణంలోని వైష్ణవి హోండా షోరూమ్ లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో తాండూరు పట్టణానికి చెందిన నాపరాతి వ్యాపారస్తులు గుమ్డాల సుధాకర్ కు మొదటి బహుమతి హోండా యూనికాన్ ద్విచక్ర వాహనం, విష్ణురామ్జీ అనే వ్యక్తికి రెండో బహుమతి యాక్టివా స్కూటీ దక్కించుకున్నారు. తాండూరు స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ శంకర్, పాలక మండలి సభ్యులు వీర హనుమాన్ జన్మోత్సవ కమిటీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రజనీకాంత్, మహేష్ ఠాగూర్, పర్యాద రామకృష్ణ, పునీత్, భవానీ సింగ్, గురురాజ్, శ్రీనివాస్, ఆనంద్, శివకుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్ల మొన్న జరిగినటువంటి హనుమాన్ శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది. నేను అదేవిధంగా వీరికి ఎవరికైతే బహుమతులు అందినో ఎల్లవేళలా ఆ హనుమంతుని ఆశీర్వాద కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మరి హైందవులందరూ కూడా గమనించాలి. ఈ ఉత్సవాలను ఎప్పుడు కూడా మనం మద్దతు తెలిపే విధంగా మాకు సపోర్ట్ ఉండే విధంగా మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మొన్న శోభయాత్రలో ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసినటువంటి ఒకరు మజ్జిగ కానీ వాటర్ సదుపాయం కానీ మరి అనేక విధాల సేవ చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. తాండూరు నలుమూలల పల్లె, తాండూరు పట్టణ మరియు పల్లె ప్రజలందరూ కూడా ఆ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ప్రెస్ సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ఆ కార్యక్రమానికి సహకరించినందుకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ వీర హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తాండూరులో జన్మోత్సవ శోభయాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లక్కీ డ్రా కూడా డిఎస్పీ గారి చేతుల మీదుగా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. పెద్దల సమక్షంలో ఆ లక్కీ డ్రా తీయడం చేత మొదటి బహుమతి యూనికాన్ బైక్ ఏదైతుందో అది 9253 నంబర్కి రావడం జరిగింది గుమ్డాల సుధాకర్ గారికి. తర్వాత రెండో బహుమతి 6981 ఎవరికైతే విష్ణురామ్జీకి రావడం జరిగింది. 125cc యాక్టివా బైక్. మన వీర హనుమాన్ శోభయాత్ర ఏదైతుందో శోభాయమానంగా స్టేషన్ హనుమాన్ మందిరం నుంచి తాండూరు పురవీధుల గుండా జరగడం జరిగింది. ఈసారి అందరూ కూడా భక్తులంతా కూడా పాల్గొని హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని కూడా విజయవంతం చేయడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలతో భజనా మండలి యొక్క సహకారంతో
ఈ విజయయాత్రలో కూడా ఈ శోభాయాత్రలో కూడా భజన మండలి కూడా అన్ని భజన మండలి కూడా పాల్గొనడం జరిగింది. యావత్ తాండూరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా హనుమాన్ శోభాయాత్ర కావచ్చు, శివాజీ జయంతి కావచ్చు, ఏ పండుగలు ఉన్నా కూడా అందరం కూడా ఐకమత్యంతో ముందరికి పోతాం. అలాగే ఏదైతే ఈ లక్కీ డ్రా ద్వారా ఏదైతే బహుమతులు పొందినరో వాళ్ళకి అత్యధిక కటాక్షం కూడా ఉంది. ఎందుకంటే గుండాల శివగారు గారికి భక్తి కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళకి కావచ్చు, అది కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందరి సహకారం కూడా కావాలి. మనమంతా ఒక్కటైతేనే అన్ని పండుగలుగా అన్ని కూడా ఐకమత్యంగా నిర్వహించగలుగుతాం. కాబట్టి ఇదే విధంగా సహకారం ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की ये भी फोटो अरे मेरी पूरी जगह अरे अपना भी फोटो निकालो हनुमान जन्मोत्सव के शोभा रैली के लिए जो भी समाज जितने भी समाज वाले होंगे जो भी सपोर्ट करे सबसे पहले उनको धन्यवाद. आगे भी आपका सपोर्ट होना चाहिए. इस बार एक नया इनिशिएटिव लिए हनुमान चालीसा भद्रा पगड़ी के पास. आने वाले दिनों में जो भी इम्प्रूवमेंट होगा आहिस्ता आहिस्ता से एक एक इम्प्रूवमेंट करते जाएंगे. आगे भी आप सबका सहयोग चाहिए. धन्यवाद. జై శ్రీరామ్. అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జన్మోత్సవం అందరు తాండూరు ప్రజల సహకారంతో చేసినందుకు చాలా సంతోషము. వాళ్ళ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు తాండూరు ఉన్న పెద్దలకు, మళ్ళీ రాజస్థాన్ వాళ్ళకు బహుమతులు ఇప్పుడే అందజేసినాము. ఈ సంవత్సరం అందరూ సహకారంతో మేము అందరము జన్మోత్సవం ర్యాలీ చాలా మంచిగా జరిగింది. కావున ప్రతి సంవత్సరం లాగా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని హనుమంతుని కృపతో రాముని దయతో చేయాలని తాండూరు ప్రజలు కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాండూరులో శ్రీరామనవమి ఎంత ఘనంగా జరుగుతుందో ఈ హనుమాన్ జయంతి కూడా అంతకంటే ఘనంగా జరిపిండ్రు. మా సోదరులందరికీ నా తరఫున ధన్యవాదాలు. తర్వాత ఈ శోభయాత్ర ఇప్పుడు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని చెప్పి మేమందరం వెంబడి ఉంటాము. మీకు పిల్లల సపోర్ట్ ఉంటాము. ఈ శోభయాత్ర ఇంకా ఘనంగా చేయాలని చెప్పి నా తరఫున కోరుకుంటూ ఈ నెల 27న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో యాలల మండలంలో నిర్వహించే రథయాత్రను విజయవంతం చేద్దామని యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలల మండల కేంద్రంలోని నగరేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ యాలల మండలం అగ్గనూరు నుండి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా బెన్నూరు సంగం గ్రామం మీదుగా యాలల మండల కేంద్రానికి రథయాత్ర చేరుకుంటుందని, అక్కడ సమావేశ అనంతరం విశ్వనాథ్పూర్, రాగాపూర్, కోకట్ మీదుగా తాండూరు చేరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ స్వామి మాట్లాడుతూ హిందువులను సంఘటితం చేసేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, జిల్కర రవి తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు నుంచి ఎప్పటి వరకు 7 వరకు 25వ తారీఖు రోజు ఇది ఏదైతే రథయాత్ర మన అగ్గర్నూరు నుండి మన యాలల మండలంలో ప్రారంభం కాబడుతుంది. దాని తర్వాత లక్ష్మణాపూర్ చౌరస్తాలో బెన్నూరు గ్రామానికి, సంగం గ్రామానికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు యాలల గ్రామంకు చేరుతుంది. దాని తర్వాత విశ్వనాథ్పూర్, రాగాపూర్, కోకట్ గ్రామంలో సాయంత్రానికి ముగించుకొని వారు తదుపరి కార్యాచరణ తాండూరు నుండి మరుసటి రోజులో ప్రారంభం అవుతుంది. కాబట్టి మన గ్రామంలో, మన మండల్లో 25వ తారీఖు అన్ని గ్రామాలు పర్యటించుకుంటూ ఈ రథయాత్ర ముందుకు కొనసాగుతుందని మండల్ హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక సమస్య విషయంలో జరిగినటువంటి కార్యక్రమాలు దేశానికి, అలాగే విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సామాజిక సమరసత కార్యక్రమాలకన్నిటికీ ఒక మార్గసూచిగా తాండూరులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మార్గసూచిస్తాయి. మొన్న సమానత్వమే సనాతన ధర్మ కార్యక్రమం కానీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, సామాజిక సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంగా 400 మంది సభ్యులతో కార్యకర్తల కార్యక్రమం కానీ, గడిచిన 6-7 మాసాల్లో ప్రతి మాసం కూడా మన విశ్వ హిందూ పరిషత్లో మన కార్యక్రమాల గురించి, ఒక చిన్న కార్యక్రమాల గురించి కూడా రావడం మన తాండూరు ప్రాంత విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల యొక్క కృషి.
ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి కుంభమేళాలో మన ప్రాంతం నుండి కూడా మనకు మంచి అవకాశం దొరికింది. అక్కడ ప్రాంతంలో కుంభమేళాలో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తల సమావేశంలో ప్రారంభోపన్యాసం కానీ అక్కడ జరగడం మన ప్రాంతానికి దక్కినటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ఈ సమరస్త యాత్రని మనం మన ప్రాంతంలో అత్యంత అద్భుతంగా విశ్వ హిందూ పరిషత్ చరిత్రలో సామాజిక సమస్య విషయంలో మనం నింపిన వారం అవుతాం. ఎందుకంటే నేను ముంబై పట్టణంలో జరిగినటువంటి సామాజిక సమరస్త రథయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఒక నెల పాటు ఉండి సామాజిక సమరస్త కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎండింగ్లో అంటే సామాజిక సమరస్త రథయాత్ర ముగింపు విషయంలో అక్కడ పాల్గొనడం జరిగింది. కేరళలో కూడా పాల్గొనడం జరిగింది. అన్నిటికంటే మన ప్రాంతంలో అక్కడెక్కడ కంటే ఈ సమావేశాలకు వచ్చేటువంటి కార్యకర్తలే ఎక్కువ అధికంగా ఉన్నారు. కాబట్టి అత్యద్భుతంగా జరగబోయేటువంటి కార్యక్రమం మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో అంటరానితనం అస్పృశ్యత కొంత దూరం అవుతున్నా కానీ మత మార్పిడులు అధికంగా అవుతున్నాయి. ఎందుకంటే ఆ భాగం అంతా తెచ్చుకొని వచ్చింది. మిగిలింది ఈ బషీరాబాద్ మండలం, యాలాల మండలమే తప్పితే అక్కడ భాగం పెద్దెములు కానీ ఆ కోట్పల్లి మండలం సైడ్ నుంచి బంటారం మండలం నుంచి అంతా మత మార్పిడులు అధికంగా అయిపోయాయి. ఇప్పుడు మనం మిగిలింది ఈ మండలం కనుక మనం పోగొట్టుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో హిందువుల గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ అంటరానితనాన్ని అస్పృశ్యతను దూరం చేస్తూ మనమంతా హిందువులం, బంధువులం, ఒకే తల్లి బిడ్డలమైనటువంటి భావనని మన అందరి లోపల, మిగతా అన్ని వర్గాల లోపల, అన్ని కులాల లోపల, గడప లోపలి కులం గడప దాటితే మనమంతా హిందువులం, బంధువులం, ఒకే తల్లి పిల్లలం అనేటువంటి భావనని మనం తీసుకొచ్చి ఈ సామాజిక సమరస్య యాత్రను మాత్రం దిగ్విజయపరిస్తే చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి దీనికి అందరూ తను మన ధన రూపేణ సహకరించాలని మనమందరం కృషి చేద్దాం. ముఖ్యంగా సంచాలన సమితి యాలల మండలం చెన్నారం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 24,000 రూపాయలను యాలల ఎస్ఐ గిరికి కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు భీంశెట్టి అనిల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గిరి భీంశెట్టి అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య, మాజీ సర్పంచ్ మల్లయ్య, వడ్ల పెద్ద నరసింహులుచారి, ఏఎంసీ డైరెక్టర్ ఉప్పరి మొగలప్ప తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నరసింహుల ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన కంటి చికిత్సా శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచిత కంటి శిబిరంలో కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్ అబ్దుల్లా, మహమూద్, శ్రీనివాస్ గౌడ్, శివానంద్ సింగ్, లొంక బాలరాజ్, రాజేందర్ రెడ్డి, రాములు, కేతన్ కుమార్, ప్రభాకర్ గౌడ్, బోయిని బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. ఆమె తెస్తుంది, నువ్వు కూర్చో కూర్చో చేయి పెట్టు. ఇక్కడికి పోయి చూస్తాడు. నీకు 2 సార్లు ఆపరేషన్ చేసిన తర్వాత అద్దం వేసిన లోపల కైసా బషీరాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయిలు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడి పూజలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, వెంకటేష్ మహారాజ్, పవన్ ఠాగూర్, సిద్ధార్థ, విష్ణు, సాంబయ్య, శ్రీనివాస్, రామునాయక్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రం ప్రణమామ్యహం అస్మత్కుల్లీమాన్తామకారాయమఖ్యం. బషీరాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవంగి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, వెంకటేష్ మహారాజ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ జోహార్. కాబట్టి అది ఈ సంవత్సరం మాకు ఎట్లా రిక్వెస్ట్ గా అది ముగియాలని కోరుచున్నాం. అంబేద్కర్ గురించి కొద్దిగా చెప్పుకోవడం అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమం లోపల ముందుగా ఒక ఎస్సీ ఎస్టీకి చేసిందని ఒక అపోహల మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలిసి కూడా తెలియక చెప్పలేకపోతున్నారు. ఆయన ఒక్కరికే చేయలేడు, ఎస్సీ ఎస్టీకే కాదు. ఈ పొద్దుటి నాడు తెలంగాణ రావడానికి కారణం ముఖ్యం ఆర్టికల్ 3 అది రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భంగానే ఈ రోజు ఈ స్థాయిలో తెలంగాణ రావడం అనేది ఘనకార్యంగా ఉంది. ఆయనకే ముందు రాయడం అనేది వారికి రాయడమే, కానీ ఇక్కడ ఉన్న బహుజనులు ఏ ఒక్కరు చెప్పుకోవడానికి ముందుకు అంబేద్కర్ గురించి రావడం లేదు. అది అందరికీ తెలుసు. ఎందుకు చెప్పడము ఎందుకు లేదు అనేది అందరికీ తెలుసు. కానీ తెలిసి చెప్పడం లేక ఈ పొద్దుటి నాడు ప్రపంచ దేశాల లోపల ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో 102 దేశాల లోపల అంబేద్కర్ జయంతి చేయడం అంటే ఏ జయంతి చేయలేరు, ఒక అంబేద్కర్ జయంతి మాత్రమే చేస్తున్నారంటే ఆ ఘనకార్యం ఎవరికి ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయిలో మాట్లాడుతున్నాము అంటే ఆయన వల్లనే మాట్లాడుతున్నాం. ఒక బడుగు బలైన వర్గాలు అని అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుత సెలవులు ఏ ఒక్కరికి ఒక అగ్రకులాలకే ఇవ్వలే, ఒక ఎస్సీ ఎస్సీకి ఇవ్వలే, ఒక బీసీకే ఇవ్వలే, ప్రతి ఒక్కరికి ఆయనకు దేవునితో సమానంగా ఈరోజు భావిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు ఆయన ఒకవేళ రిజర్వేషన్లే కల్పించకుంటే ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ ఏకతాటిపై ఉండి ఒక స్టేజ్ పై ఉండడానికి వీలు లేకుంటుండే. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి బీసీ మైనార్టీ సోదరులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏదైతే పెట్టిండ్రో దాంట్లో భాగంగానే మనం ఈరోజు అందరం కూడా లీడర్లు అవుతున్నాం. ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో రాసి మనకు అందించినందుకు ఆయన ఎప్పుడు మనము రుణపడి ఉంటాము. ఏం భేదాలు లేకుండా కుల భేదాలు, ప్రాంత భేదాలు, అందరు మనుషులకు సమానంగా చూసిన హక్కు ఇచ్చింది కాబట్టి దానికి అందరూ మనము కృతజ్ఞతలుగా ఉండాలి. ఆయనకు ఎప్పుడు మరవలేము మనము జన్మంలో. ముఖ్యంగా ఇప్పుడు మన బషీరాబాద్ మండలికి వచ్చినందుకు ముఖ్యంగా ఈ కావాల్సిన అంబేద్కర్ భవన్ అడిగారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి, అజయ్ ప్రసాద్ ఇంకా మన నాయకులు, అది మా తరఫున అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ స్థలం ఉంది, ఆ ప్రకారంగా మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తే మేమందరం కలిసి దానికి ముందు సాగిస్తామని మాటిస్తున్నాము. కాబట్టి బషీరాబాద్ మండలంలో అంబేద్కర్ జయంతి సంవత్సరం వచ్చే ఏడాది అప్పటికి ఇలాగే అందరు కలిసి మనం జరుపుకుందామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీటింగ్ అందుకే అన్నగారికి మాట్లాడవలసిందే ధన్యవాదాలు కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఒక గొప్ప మహానుభావుడి జయంతి మనం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఒక బషీరాబాద్ గ్రామంలోనే కాదు, ఒక తెలంగాణ కాదు, ఎవరైనా చేసుకుంటే ఒక తెలంగాణ ఒక రాష్ట్రంలోనో, ఒక దేశంలోనో, ఒక గ్రామంలోనో, ఒక మండలంలోనో చేసుకుంటాం. ఒక గొప్ప మహానుభావుల జయంతి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాయంటే
అంబేద్కర్ అనేటువంటి వాడు ఎంత గొప్పవాడో దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. దాదాపు 75 సంవత్సరాలు అవుతా ఉన్నది ఈరోజు రాజ్యాంగాన్ని రాసి. ఈ రోజు కూడా చెక్కు జరగకుండా తూచా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి మాట్లాడింది చక్కగా. ఈ రోజు నాకు ఇక్కడ మైక్ వచ్చింది, నాకు ఇక్కడ ఈ రోజు కుర్చీ వచ్చింది అంటే ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాసిందని చెప్పి ఈ రోజు చెప్తా ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నారు ఒకరొకరు. ఎక్కడికి పోయినా ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు ఈ విధంగా ఉన్నా, ఆ రోజు అంబేద్కర్ గారు అందరినీ దృష్టిలో పెట్టుకోండి. ఏ ఒక్కరి మనిషి కాదు అంబేద్కర్. అంబేద్కర్ అంటే వాడు అందరి వాడు, సకల జనులను సకల సంపన్నులను సబండ వర్గాలని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి అందరు బాగుండాలా, అందుట్లో మనం ఉండాలని చెప్పి ఎన్నో ఇది చేసి రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి భారతరత్న అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. అందుకే మనము ఖచ్చితంగా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా ఇప్పుడున్నటువంటి యువత కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారి నుంచి చర్చ జరగాల, అంబేద్కర్ గారి నుంచి తెలుసుకోవాలా, వారి ఆశయ సాధనలో వాళ్ళ అడుగు దాడల్లో నడవవలసిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు అంబేద్కర్ గారు చరిత్ర ఉన్నంత వరకు తప్పకుండా అంబేద్కర్ గారు ఉంటారు. అంబేద్కర్ గారిని ఎక్కడ కూడా ఇచ్చేయరు. కొంతమంది దుష్ట శక్తులను చూస్తా ఉన్నాం ఈ రోజు. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవంగి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, వెంకటేష్ మహారాజ్, అనిల్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి, రాములు, రాజు, బాలకృష్ణ, నర్సిరెడ్డి, వెంకటప్ప, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సర్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అన్నిసార్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable